శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ. శ్రీపితృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు మాసవారి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢమాసం అనగా జూలై నెల మాసమునకు కలిగినటువంటి మేషము నుండి మీనము వరకు కలిగినటువంటి ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి, ఫలితములు, పరిహారములు ఏ విధముగా ఉన్నాయో చర్చ చేసుకుందాం. ముందుగా ఈనాటి గ్రహస్థితి. ఈనాటి గ్రహస్థితిని అనుసరిస్తే ఈ మాసమునందు మనకి వృషభమునందు శుక్రుడు, మిథునమునందు రవిగురులు, కర్కాటకమునందు బుధుడు, సింహమునందు కుజకేతువులు, కన్యయందు చంద్రుడు, కుంభమునందు రాహువు, మీనమునందు శని. ఈ సంచారమునందు 18 జూలై నుంచి రవి కర్కాటకంలోనికి ప్రవేశించడంతో రవి బుధుల కలయిక ఏర్పడుతున్నది. ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఏ విధముగా ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఉండబోతున్నదో ముందు చర్చ చేసుకుందాం. ముందుగా మేషరాశి. క్రితం మాసం వలనే ఈ రాశి వారికి ఈ మాసము కూడా చాలా సౌఖ్యదాయకమైనటువంటి సత్ఫలితములు ఉండేందుకు అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉత్తమమైనటువంటి గ్రహ సంచారము, ద్వితీయములో ఉన్నటువంటి శుభగ్రహ సంచారము వలన కుటుంబపరమైనటువంటి వృద్ధి, స్థిరాస్తి వ్యవహారముల యందు లాభము, కళాకారులకి, రాజకీయ నాయకులకి విశేష ప్రజాదరణ, గుర్తింపు సూచితమవుతున్నది. ఆదాయములకు మించి ఖర్చులు చేయడము, ఆడంబరములకు పోవడము అనేది లేకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసం ఇది. అనుకోనటువంటి దూర ప్రయాణాల వలన శారీరక అలసటతో కూడినటువంటి అనారోగ్యము సూచితమవుతున్నది. భార్యాభర్తలు ఏ పని చేసినా చర్చ చేసుకొని ఒకరితో ఒకరు చర్చ చేసుకున్న తర్వాతనే ఏ పనైనా ప్రారంభించటము అనేటువంటిది ఉత్తమమైనటువంటి సూచన. అయిన వాళ్లే రుణాల కోసం దగ్గరికి రావడం, అందులో కొంచెము కుత్సితమైనటువంటి ఆలోచన కూడా ఉండడము అనేది సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవహారములలో ఆచితూచి ఉండవలసినటువంటి సమయం. అయిన వాళ్లే మీకు వ్యతిరేకమైనటువంటి ప్రచారము చేసే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, రాజకీయాలలో ఉన్నవారికి, సినీ నాటక రంగములో ఉండేటువంటి కళాకారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులకి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తలు ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతులై ఉన్నత ఉద్యోగం కోసం, ఉన్నత చదువుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభాభివృద్ధిలో మిమ్మల్ని నడిపిస్తాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారాలలో కొంచెము జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. అదే విధముగా కార్యాలయముల యందు మీ పేరుకి, మీ మాటకి విలువ పెరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరిచ్చేటువంటి నిర్ణయాలు కానీ, సలహాలు కానీ, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తగా తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారికి మరిన్ని సత్ఫలితాలు కలగడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం లేనప్పుడు నాగుల జంటకైనా సరే 11 ప్రదక్షిణలు చేసుకోవడం, శుక్రవారం నాడు దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళితోటి కుంకుమ పూజ చేసుకోవడం చాలా విశేషమైనటువంటి సూచన. ఈ నెలలో 2 శనివారముల పాటు ఈ రాశివారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం వలన చాలా విశేషమైనటువంటి శత్రు బాధ తొలగి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలి అని ప్రార్థిస్తూ, తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచారము, రాస్యాధిపతి స్వస్థానంలో ఉండడము, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి ప్రయాణాన్ని, జీవన ప్రయాణాన్ని సూచన చేస్తోంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము, కార్య సాఫల్యత సూచితమవుతున్నది.
గ్రహ నిర్మాణము కానీ, గ్రహప్రవేశము కానీ, స్థిరాస్తి కొనుగోలు కానీ, ఏదైనా ఒక విధముగా మీ ఇంట మీ స్త్రీలు, మీ ఇంట ఆడవాళ్ళు ఈ విధంగా లాభపడేందుకు అవకాశం స్పష్టముగా గోచరిస్తున్నది. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్య తీరుతుంది. ఎంతో కాలంగా మీ స్థిరాస్తి వ్యవహారంలో ఆదాయము లేకుండా ఉండిపోయిందే అయ్యో అనుకున్నటువంటి ఆ స్థిరాస్తి నుంచి అద్భుతమైనటువంటి ఆదాయము మీకు సృష్టింపబడుతుంది. దాని నుంచి మీరు తీసుకోగలుగుతారు. దానిని మీరు లీజుకి ఇవ్వడమో, దానిని లేకపోతే అద్దెలకు ఇవ్వడమో చేసి దాని నుంచి అద్భుతమైన ఆదాయాన్ని పొందుతారు. సుఖజీవనాన్ని సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఊహించినటువంటి విధముగా పెద్దవారితో పరిచయాలు, మీ గుర్తింపు ఇనుమడింప చేసే విధముగా మీ కార్యాచరణ ప్రణాళిక మిమ్మల్ని ఉత్తమమైనటువంటి ఉన్నత దిశగా నడిపించేందుకు అవకాశం కనబడుతున్నది. చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది శత్రువుల ద్వారా కోర్టు వ్యవహారాలలో పడిన ఇబ్బందులు తొలగి ఈ మాసమునందు మీరు కోర్టు కార్యాలయములందు వ్యవహారముల యందు విజయాన్ని సాధించి మీకు అనుకూలమైన తీర్పులు సంపాదించుకోగలుగుతారు. వ్యవహారముల యందు ఉన్నత స్థితి, మీ మాటకు ఒక గౌరవము, మీ నిర్ణయానికి ఒక విలువ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారి హోదా పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము, సినీ కళారంగాలలో ఉండేటువంటి వారికి అనుకూలమైన సమయము, రాజకీయ నాయకులు కొంతకాలము మళ్ళీ ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఊహించినటువంటి ప్రయాణముల విషయంలో ప్రయాణములన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతున్నది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము దుర్గా అష్టోత్తర శతనామావళితోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం, ప్రతి నిత్యము చేయించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ 2 శనివారముల పూట చేయించుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలతోటి ఈ రాశివారు దిగ్విజయమైనటువంటి ఉన్నత స్థితిని పొందుతారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారము క్రితం మాసము కంటే కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. కొంత ప్రారంభ దశలో చికాకులు అనేటువంటివి అనిపించినా అవి తాత్కాలికం. అవి అనారోగ్యమైనటువంటి విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ, కార్యాలయ వ్యవహారముల యందు కానీ కనిపించేటువంటి చిన్న చిన్న చీకాకులు తాత్కాలికం. కానీ ఆ తర్వాత అద్భుతమైనటువంటి పురోగతితోటి మీరు ముందుకు సాగుతారు. ఇంట్లో కొన్ని వ్యవహారముల యందు చిక్కుముడులుగా ఉండి అయ్యో ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించాలి అనుకునేటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చక్కదిద్దేటువంటి పరిస్థితి, తద్వారా గృహంలో ఒక ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడేందుకు అవకాశము 2 కనబడుతున్నాయి. నూతన వాహన కొనుగోలు, నూతన గృహాన్ని లేదా స్థలాన్నైనా స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవడంలో మీరు సఫలీకృతులవుతారు. ప్రయాణాలు, క్షేత్ర దర్శనాలు సూచితమవుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి లాభము, చాలా కాలం నుంచి మీకు రావలసినటువంటి బకాయిలు చెల్లింపు అవ్వడంతో ఆర్థికమైనటువంటి బలాన్ని పొందుతారు. దానిని మళ్ళీ సద్వినియోగం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. గృహంలో చిన్నపాటి చీకాకులు కనిపించినా తాత్కాలికమే. ఆ తర్వాత ఆనందదాయకమైన వాతావరణం స్పష్టంగా గోచరిస్తోంది. సినీ కళారంగముల వారికి, రాజకీయ నాయకులకి సాధారణంగా ఉంటుంది. లోటు లేకుండా జీవనం గడుస్తుంది. ఉన్నతమైనటువంటి మీ ఆశయానికి అనుగుణంగా ఇప్పుడు మీరు అడుగులు వేయడం ప్రారంభించటం వలన మీ గుర్తింపు శాఖోపశాఖలుగా అన్ని వైపులకి విస్తరిస్తుంది. అటు కార్యాలయంలో కానీ, ఇటు దైనందిన వ్యవహారాలలో కానీ మీ గుర్తింపు ఏదైతే ఉందో అది దశదిశలా వ్యాపించటంతో మీకంటూ ఒక గౌరవం ఏర్పడుతుంది. మిమ్మల్ని మీ సమయాన్ని సైతము నియంత్రించుకోలేనటువంటి ఒక స్థితికి మీరు చేరుకుంటారు. ఒక రకంగా ఇది ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే గుర్తింపు రావడం సహజమైనటువంటి విషయం కాదు. ఆ రవిగురుల కలయిక, బుధుడు కర్కాటకంలో ఉండడం అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిని సూచిస్తున్నది మనకి. ఆ విధముగా వ్యాపార లావాదేవీల యందు సైతము మీరు లాభాన్ని ఆర్జిస్తారు. రాజకీయ నాయకులకు సాధారణంగా ఉండేటువంటి సమయము కూడా వారి ప్రణాళిక, వారి కష్టము భవిష్యత్తుకి మార్గం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అయ్యో ఇలా ఉందేమిటి అని మీరు బాధపడక్కర్లేదు. మీరు చాలా అద్భుతమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే సానుకూలమైనటువంటి సమయం. కొంత సమయం మనకి చికాకు అనిపించిన తర్వాత అంతా కూడా అద్భుతమైనటువంటి పురోగతితో ముందుకు నడుస్తుంది.
విద్యార్థులు చేసినటువంటి కృషికి ఎంతకాలం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితికి మీకు అనుకూలమైనటువంటి సమయం మీకు దగ్గరికి వస్తుంది. చాలా చాలా బాగుంటుంది సమయం మీకు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన, ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య భుజంగ ప్రియాత స్తోత్రం వినడం కానీ పారాయణ చేసుకోవడం కానీ చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అదే విధముగా 4 శుక్రవారముల పాటు దుర్గాదేవి యొక్క ఆరాధన, అమ్మవారికి ఎక్కడైనా చండీ హోమం జరిగితే ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యంతో మిమ్మల్ని మీరు దాంట్లో భాగస్వామ్యం తీసుకోండి, చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమరాహు ప్రభావము. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఉద్యోగంలో ఉన్నతి, వ్యవహారముల యందు జయము అలవోకగా సాధించేందుకు ఒక అవకాశం ఇది. లగ్నాత్తో ఉన్నటువంటి బుధుడు, రవి బుధుల కలయిక మీ ప్రణాళికాబద్ధమైనటువంటి ఉత్తమ భవిష్యత్తుకి సూచనిస్తోంది. కాకపోతే విపరీతమైనటువంటి శ్రమతో కూడినటువంటి మాసముగా, అంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది, చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బదిలీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అంటే ఉద్యోగంలో బదిలీ అయినా ఉంటుంది, లేకపోతే ఆ వార విపరీతమైనటువంటి తిరగడం, ప్రయాణాలు, ఉద్యోగ నిమిత్తము, కుటుంబ నిమిత్తము, క్షేత్ర దర్శనం నిమిత్తము, ఇట్లా విపరీతంగా ప్రయాణాలు, దానివల్ల అలసట, అనారోగ్యము, ఇలాంటివి చిన్న చిన్న చికాకులు కనబడుతున్నాయి. కావాలని మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపేటువంటి కొంతమంది దుష్టులు మీ వెనకాల ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు అది చిన్నదే తప్పు అవ్వచ్చుగాక, కానీ దాన్ని పెద్దదిగా చేసి చూపించి మిమ్మల్ని అవమానించాలనుకునేటువంటి వారు మీ చుట్టుపక్కలే ఉంటారు. అందరినీ నమ్మడము శ్రేయస్కరము కాదు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎంతటి దగ్గర వారైనా ఒక్క అడుగు వెనక్కి వేయండి. ఒక్క అడుగు వెనక్కి వేయండి. సంతానము వారు సాధించినటువంటి పురోగతితోటి మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపచేస్తారు. ఉన్నతమైనటువంటి స్థితిలో వారు రాణిస్తారు. వారి ప్రతిభతోటి పైకొస్తారు. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎవరు ఏ విధముగా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నప్పటికీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి స్థైర్యాన్ని పొంది ఉంటారు. క్షేత్ర దర్శనాలు, సత్కార్య నిర్వహణ, ధర్మాచరణ యందు విపరీతమైనటువంటి అపేక్ష కలుగుతుంది మీకు. సినీ కళారంగాల వారికి, రాజకీయ నాయకులకు చక్కటి స్థితి నడుస్తుంది, ఇబ్బందులేమీ ఉండవు. వ్యాపారస్తులకు లాభము వృద్ధి చెందుతుంది, అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ మాసమునందు అవకాశం ఉంటే మీ ఇంట్లో చండీ హోమము చేయించుకోవడము కానీ, లేదా ఎక్కడైనా చండీ హోమము జరిగితే అందులో భాగస్వామ్యం తీసుకోవడము కానీ తప్పనిసరిగా చేయండి. 4 సోమవారములు ఈశ్వరుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవడం మానకండి. ఆలయంలో కుదరకపోతే ఇంట్లోనైనా సరే చేయించుకునే ప్రయత్నం చేయండి. అభిషేకం కుదరని పక్షాన ఈశ్వరాలయంలో 16 ప్రదక్షిణలు చేసి స్వామి అనుగ్రహంతో ఇంటికి వెళ్ళండి. మాసమునందు 2 శనివారములు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించండి. విశేషమైనటువంటి గ్రహానుకూలతతోటి ఆనందముగా చక్కగా వృద్ధి చెందుతారు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు, సౌఖ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చిన్నపాటి ప్రతికూలతలు ఏవైతే ఇప్పటిదాకా కనపడ్డాయో అవన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైన జీవితము వైపు అడుగులు వేస్తారు. పుణ్యనదీ స్నానాలు, క్షేత్ర దర్శనము, దైవ దర్శనము గురించినటువంటి ప్రయాణములు విశేషముగా ఉంటాయి. ఆదాయ వ్యయములు కూడా పుణ్య వ్యయముగా మారేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఆహారము, ఆరోగ్యము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. అందరూ నావారు అనుకోవడము చాలా పొరపాటు, ఇది గ్రహించాలి మీరు.
మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి రహస్యాలతోటి తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకునేటువంటి కొంతమంది చెడు వ్యక్తుల సమూహము మీ వెనకాలే ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయాన్ని మీరు బయటకు చెప్తున్నా ఆచితూచి వ్యవహారం చేయండి. లగ్నాత్తు రాశిలో ఉన్నటువంటి కుజుని వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ రాశ్యాధిపతి అనుకూల స్థితిలో ఉండడం చేసి అది మిమ్మల్ని ఎక్కువగా బాధించక కేవలం ఔషధ సేవనముతోటి మీకు సుఖాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. పితృవర్గము నుంచి అంటే మీ తల్లిదండ్రుల యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి మీకు కలిసేందుకు అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎవరికీ గ్యారంటీ సంతకాలు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. స్త్రీలకి ఆభరణ యోగము, గ్రహయోగము సూచితమవుతున్నది. చాలా కాలం నుంచి మీరు చేస్తున్నటువంటి స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము సూచితమవుతున్నది. ఈ రాశివారు ఈ మాసం విశేషమైనటువంటి సూర్య అనుగ్రహం కోసం నిత్యము కూడా ఆదిత్య హృదయము పారాయణము చేసుకోవడం, అది చదవడము రానివారు కనీసం వినేటువంటి ప్రయత్నం చేయడము, నిత్యము గణపతికి 16 ప్రదక్షిణలు చేసుకోవడము చాలా విశేషమైనటువంటి ఒక పరిహారంగా చెప్పవచ్చు. అవకాశం ఉన్నవారు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 4 శనివారములు ఆకుపూజ చేయించటం చాలా విశేషమైనటువంటి శనైశ్చరానుకూలతను కలిగించి మీ కార్యముల యందు మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈ పరిహారములు ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి కన్య రాశి. చాలా కాలం నుంచి మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి సఫలమవుతాయి. యోగ్యమైనటువంటి వరుడు వధువు ఎవరో మీ ప్రయత్నాలను బట్టి వారు లభించి సుఖజీవనానికి మీరు నాంది పలకగలుగుతారు. ఆశించినటువంటి ఆదాయ మార్గములు మీకు రాకపోయినా లోటు లేకుండా సుఖజీవనంగా చక్కగా ముందుకు వెళుతుంది. మీకు దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. అనుకోనటువంటి ఖర్చులు పుణ్యవ్యయంగా మారి ఆ క్షణానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తదనంతరం మీకు ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తాయి. సంతానమూలకమైనటువంటి పురోగతి, సంతానమూలకమైనటువంటి వారు సాధించినటువంటి ప్రగతి మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎక్కడా కూడా కొత్త పార్ట్నర్షిప్లు ప్రారంభించకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి సమయము, పదవీ యోగము, కళాకారులకి మంచి అవకాశము. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి 4 ఆదివారములు కూడా తప్పనిసరిగా ఆకుపూజ చేయించుకోవడం, అందులో 2 శనివారములు కనీసము 2 శనివారములైనా సరే వడమాల వేయించుకోవడం, 4 శుక్రవారములు దుర్గాదేవి ఆలయంలో 16 ప్రదక్షిణలతోటి అమ్మవారికి నిమ్మడప్పలో దీపం పెట్టుకోవడము చాలా అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. ఈ పరిహారములను ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలి అని ప్రార్థిస్తూ తదుపరి తులారాశి. ఈ రాశి వారికి పట్టింది బంగారము. నూతన గ్రహ ప్రయత్నాలు, స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము, ఉద్యోగములో పదోన్నతి, ఆర్థికపరమైనటువంటి లాభము, రుణ విముక్తి, ఇవి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి సూచనలు. బంధుమిత్రుల కలయిక, కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఒక ఆనందదాయకమైన వాతావరణము, దూర ప్రయాణాలు చాలా విశేషంగా కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము సూచిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారి యొక్క మాటకి విలువ పెరుగుతుంది. వారికి అనుకూలమైనటువంటి సమయము నడుస్తున్నది. సమాజములో తులారాశి వారి యొక్క మాటకు ఒక గౌరవం పెరుగుతుంది. వారి ఉనికికి ఒక గౌరవం పెరుగుతుంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని సమస్యలకు మీరు పరిష్కారం తీసుకోగలుగుతారు. మీరు పరిష్కారం చూపించగలుగుతారు. మీరు ఒక క్లిష్ట పరిస్థితిని అధిగమించి మీ సమర్థతను నిరూపించుకుంటారు. అది మీ పదోన్నతి కారణమవుతుంది. మీకు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. స్వశక్తితో రాణిస్తారు వారు. తల్లిదండ్రులకు బిడ్డల మూలకమైనటువంటి ఒక విజయం కూడా సూచిస్తున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి,
కళారంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం. మీరు ఊహించినటువంటి, మీరు ఆశిస్తున్నటువంటి పదవులను అలంకరిస్తారు. అదేవిధంగా గుర్తింపును పొందుతారు. వ్యాపారస్తులకి ద్విగుణీకృతమైనటువంటి లాభాలు వరిస్తాయి. స్థూలముగా ఈ మాసం అద్భుతమైనటువంటి ఒక మాసముగా చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం, నెలలో 2 శనివారములు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సూచన. అవకాశం ఉన్నటువంటి వారు ఈ నెలలో ఒక్క పర్యాయం మీ స్వగృహంలో రుద్రహోమం చేయించుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మరింతగా పెంచుతుంది. మీకు ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఈ మాసము క్రితం మాసం కంటే వృద్ధి పథంలో ఎక్కువ నడుస్తుంది. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం ఏమీ లేదు, ఔషధ సేవనం కనబడుతున్నది తప్ప మిగతా అంతా బాగుంటుంది. ఆర్థిక పురోగతి, వ్యవహార పురోగతి, వ్యవహార విజయము సూచిస్తున్నవి. మిమ్మల్ని ఇంతకాలము శత్రువులుగా భావించినటువంటి వారు మీ గురించినటువంటి నిజాన్ని తెలుసుకుని, తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు మళ్ళీ స్నేహహస్తంతో వస్తారు. అదేవిధముగా మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత పనులు చేయించుకోవాలనుకునేటువంటి వారు కూడా పెరుగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు మీ చుట్టుపక్కలే ఉంటారు అని నిజాన్ని గ్రహించండి. అలాంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దైవాన్ని ఆశ్రయించండి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము, కొంచెము కష్టము ఎక్కువ అయినప్పటికీ మీరు విజయాన్ని సాధిస్తారు. సినీ కళారంగంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి వారి మాటకి విలువ పెరుగుతుంది. వారి ఉనికికి ఒక గౌరవం పెరుగుతుంది. పదవులు ఇంకా మీ చేతిలోకి రావడానికి, పురోగతి, మీరు ఆశించిన పురోగతి రావడానికి కొంచెం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి. ప్రయాణ విషయాలలో శుభ వ్యయం, పుణ్య వ్యయం ఎక్కువగా కనబడుతోంది. క్షేత్ర తీర్థయాత్రలు చేసేందుకు అవకాశం కనబడుతోంది. భగవద్ అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఒక సమస్య ఎలాగా అనుకునే అనేటువంటి సమయంలో దానికి ఒక పరిష్కార మార్గం కూడా దైవానుగ్రహం చేత మీకు లభించేందుకు అవకాశం కనబడుతుంది. సంతాన మూలకమైనటువంటి ఆనందము, సంతాన వృద్ధి మీకు ఒక సంతోషాన్ని కలగజేస్తుంది. ఈ రాశివారు ప్రతినిత్యము దుర్గాష్టోత్తర శతనామావళితోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం, అవకాశం ఉన్నవారు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో ఉపవాసం ఉండి అమ్మవారికి ఆలయంలో నిమ్మడప్పులో దీపం పెట్టుకోవడం, 2 శనివారముల పాటు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం వలన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు దూరంగా పారిపోయి మీకు అనుకూలమైన వాతావరణంతో కూడిన జీవన సౌఖ్యము లభిస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారము వలన విద్యార్థులకి మానసికమైనటువంటి ఆనందము, జ్ఞాపక శక్తి పెరిగి వారు సంతోషంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకు ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది తమవారైనటువంటి మనుషులు వారికి దూరంగా పారిపోయి వారికి ఒక సౌఖ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి మార్గాన్ని వారికి అందించిన వారు అవుతారు. ఈ ఫలితము, ఈ పరిహారము అంత శక్తివంతమైనది. ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొన్ని కార్యముల యందు ఆ పురోగతి ఆశించిన రీతిలో లేకపోవడం చేత కొంత మానసికమైనటువంటి ఆందోళన, వైక్లభ్యము కనబడుతున్నది. కానీ నిజమేమిటి అంటే మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక వైక్లభ్యము తాత్కాలికమే. ఎందుకంటే మీరు ఊహించిన దానికన్నా ఉన్నత పురోగతితోటి మీ పనులు పూర్తవుతాయి. కొద్దిగా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి అంతే. మీరు ఆందోళన చెందడం వలన అక్కడ పని పూర్తి అవ్వదు అన్న నిజాన్ని మీరు గ్రహించాలి. మనస్సుని దైవం వైపు మళ్లించాలి. ప్రతిబంధకాలను ఈ అడ్డంకుల్ని తొలగించేటువంటి దైవాన్ని ఆశ్రయించటం వలన ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని మనం అధిగమించవచ్చు అన్న నిజాన్ని మీరు గ్రహించాలి. కొంత మానసికమైనటువంటి అస్థిరత, అవకాశాలు కోకొల్లలుగా మీ ముందుంటాయి. వాటిని అందుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి సంశయం ఏర్పడేటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ ఆఖరిగా విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ సంశయ స్థితి నుంచి ఉన్నతమైనటువంటి ఒక సాలోచనా స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి, మిమ్మల్ని మెచ్చుకుంటున్న ప్రతి వ్యక్తి మీకు మిత్రుడే అనేటువంటి భావన నుంచి దూరముగా
ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి నిజాన్ని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో మీరున్నారు. అయిన వాళ్లే శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ వ్యక్తితో మీరు వ్యవహారం చేస్తున్నా ఆచి తూచి చెయ్యండి. కొంత అధికమైనటువంటి శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఫలితం బాగుంటుంది. స్థిరాస్తి మూలకమైనటువంటి వ్యవహారముల యందు విజయం ఉంటుంది. సంతాన మూలకమైనటువంటి ఆనందము మీ దరి చేరుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఇంతకు ముందు మీరు అనుభవించినటువంటి ప్రతికూలత తొలగిపోయి మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి ఉన్నత వర్గం మిమ్మల్ని ఆదరిస్తుంది. కళారంగాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి సమయము ఏ లోటు లేకుండా చక్కగా ముందుకు వెళుతుంది. వ్యాపారస్తులకి విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. లాభాల దిశగా మీ వ్యాపారము, మీ ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతతోటి మీ విద్య రెండు చక్కగా దిగ్విజయంగా ముందుకు వెళతాయి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతినిత్యము కూడా దుర్గా అష్టోత్తర శతనామావళితోటి అమ్మవారికి కుంకుమ పూజ షోడశోపచారాలతో చేయించుకోవడం, నెలలో ఒక చోట ఎక్కడైనా చండీ హోమం జరిగితే ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యాలు ఏవైనా ఉంటే అందులో భాగస్వామ్యం తీసుకోవడం, లేదా వీలుంటే మీ ఇంట్లో చండీ హోమం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితం. అది కుదరనటువంటి వారు దుర్గాదేవి ఆలయంలో పూజ చేసుకున్న పిదప 16 ప్రదక్షిణలతోటి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ప్రార్థిస్తూ ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ తదుపరి మకర రాశి. మకర రాశి వారికి క్రితం మాసం కంటే ఈ మాసం అద్భుతమైనటువంటి ఒక పురోగతితో కూడినటువంటి ప్రయాణము కనబడుతున్నది. కొంత కుజ ప్రభావము చేత అనవసరమైనటువంటి ఆలోచనలు పెరిగినా అవి మీ యొక్క పురోగతికి అడ్డంకి కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మన ఇంట్లో ఏ ప్రాంతాలైతే కొంత గుంభనముగా సీక్రెట్గా ఉండాలో వాటిని 10 మందికి చూపించకపోవడం అనేది ఉత్తమమైనటువంటి విషయం. అందరూ నా వాళ్లే అని అందరినీ మనం పడక గదిలోకి తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే పడక గదికి ఒక ప్రాముఖ్యత ఉన్నది, ఒక విశిష్టత ఉన్నది. నా స్నేహితులేని మనం మంచం మీద వారిని కూర్చోబెట్టకూడదు. ఎందుకంటే అక్కడ వారికి స్థానం అది కాదు, వారి స్థానం వేరు. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి ఆచరణలతోటి మిమ్మల్ని మీరు మీ ఆనందాన్ని దూరం చేసుకుని అనవసరమైన దృష్టి దోషాలకి తావు ఇవ్వకుండా జాగ్రత్త పడవలసినటువంటి సమయము. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉన్నతోద్యోగము మిమ్మల్ని వరించేందుకు అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి ఆర్థిక లాభము మిమ్మల్ని వరిస్తుంది. నూతన గ్రహం కొనుగోలు, స్థిరాస్తి వ్యవహారములలో విజయము తప్పకుండా చాలా ఖచ్చితంగా సూచన అవుతున్నవి. స్త్రీలకు ఆభరణ యోగము, గ్రహయోగము సూచితమవుతున్నది. నూతన వాహనం కొనుగోలు, అదేవిధంగా అనుకోని ప్రయాణాలు, అలసట ఇవి కూడా కనబడుతున్నాయి. ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశాలకు చేసే ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నా చదువు అయ్యింది, ఉద్యోగం కూడా ఇంకా వస్తే బాగుండేది అని అనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరము, ఈ మాసము చక్కగా మంచి ఉద్యోగము లభించేందుకు అవకాశం. చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ మీరు వాటిని అధిగమించగలుగుతారు. మీరు రాజకీయ నాయకులకి, సినీ కళారంగాలలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి సాధారణమైనటువంటి సమయం నడుస్తుంది. ఏ లోటు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారికి కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ అధికారులు మీకు మీ ప్రతిభను గుర్తించి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోయినప్పటికీ మీ గుర్తింపు మీకు వచ్చి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు వారు ఇవ్వలేదు కాబట్టి మీ శ్రమని మీరు నిందించుకుని మీ ప్రతిభను కనపరచకుండా ఆపేయడం పొరపాటు మాత్రం చేయకండి. వాళ్ళు ఎలా ఉన్నా మీకు రావాల్సిన గుర్తింపు వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశివారు ఈ శత్రుభయం తొలగడానికి, అధికారుల యొక్క అండదండలు లభించటానికి, ఆరోగ్య విషయం బాగుండడానికి, ఏ దృష్టి దోషము మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి మీ ఇంట్లో మాసములో ఒక్కసారి రుద్రహోమము చేయించుకోవడం, 4 శనివారములు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకుని ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తముతోటి అభిషేకము చేయించుకోవడము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ తదుపరి కుంభరాశి. ఏ పని చేపట్టినప్పటికీ, ఏ పని మీరు తీసుకున్నప్పటికీ అందులో మీరు జయాన్ని సాధించగలుగుతారు. ఊహించినటువంటి అద్భుతాలు చేసి మీరు చూపించగలుగుతారు. అధికారులు అండదండలు పొందుతారు. ఉన్నత పదవుల్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. గ్రహలాభం సూచితం,
స్థిరాస్తి వ్యవహారముల యందు కొత్త స్థిరాస్తులు కొనేందుకు అవకాశం. ఊహించినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణాల వలన కాస్త అనారోగ్యం వచ్చినా అదంతా సాఫీగా తర్వాత సర్దుకుంటుంది. నూతనమైనటువంటి వాహనం కొనుగోలు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల వారి అండదండలతోటి ఎన్నాళ్ల నుంచో ఆగినటువంటి కొన్ని ప్రమోషన్లు, లేకపోతే వారు ఆశించినటువంటి కొన్ని ఉన్నతమైనటువంటి స్థితి వారికి ఇప్పుడు చేకూరేందుకు అవకాశం ఏర్పడుతుంది. సంతానమూలకమైనటువంటి విజయము, సంతాన పురోభివృద్ధి మీకు ఆనందాన్ని చేకూరుస్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు, ఆధ్యాత్మిక రంగంలో పురోగతి, కళారంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయము, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు ఈ మాసం చాలా స్పష్టముగా సూచింపబడుతున్నాయి. వ్యాపారస్తులలో ముఖ్యముగా లోహ వ్యాపారులకి ద్విగుణీకృత లాభాలు సూచిస్తున్నాయి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఎక్కడైనా చండీ హోమం జరుగుతూ ఉంటే అందులో ప్రత్యక్షము లేదా పరోక్ష భాగస్వామ్యం తీసుకోవడం, దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళితోటి షోడశోపచార పూజ చేయించుకోవడం, ఆ అమ్మవారికి 16 ప్రదక్షిణలు నిత్యము చేసుకునేటువంటి ఒక అలవాటు చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని మరింత సౌఖ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ తదుపరి మీనరాశి. చాలా అనుకూలమైనటువంటి ఉత్తమమైన ఫలితములు కలిగినటువంటి మాసముగా చెప్పవచ్చు. అన్ని రంగముల వారికి మీరు ఏ రంగముల యందు మీరు చేతులు పెట్టినా అందులో మీరు విజయాన్ని సాధిస్తూ ఆర్థిక పురోగతితో ముందుకు వెళతారు. ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు తొలగి శారీరకమైనటువంటి ఆరోగ్యము చేకూరుతుంది. నూతన పరిచయాలతోటి మీ గుర్తింపు ఇనుమడింప చేస్తుంది. కొత్త వాహనము, కొత్త గృహము కొనుక్కునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీ ప్రతిభతోది దాన్ని మీరు అధిగమించగలుగుతారు. మీ మాటకు గుర్తింపు, పుణ్యక్షేత్ర దర్శనము, తీర్థ స్నానము సూచితమవుతున్నవి. సంతానమూలకమైనటువంటి విజయము, సంతాన వృద్ధి మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది. చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరము తప్పనిసరిగా జరుగుతాయి. రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైనటువంటి సమయము, పదవి యోగము. కళారంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలముగా ఉంటుంది. ఏ లోటు లేకుండా సాగిపోతుంది. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి విశేష గుర్తింపు ఈ రాశి వారికి ఈ మాసము సూచితము. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి 4 ఆదివారములు కూడా సూర్యారాధన చేయడం, 4 శనివారముల యందు 2 శనివారములు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం, మీ ఇంట్లో అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ పరిహారాల్ని ఆచరించి మరింత సుఖాన్ని, సౌఖ్యాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ, గురు అనుగ్రహం వలన గురువులు ప్రసాదించిన జ్ఞానముతోటి మాకున్న పరిజ్ఞానం మేర మేషము నుంచి మీనం వరకు కలిగినటువంటి 12 రాశుల వారికి వారి యొక్క గ్రహస్థితులు, అందుకు కలిగిన ఫలితములు, పరిహారములు తెలియజేయడం జరిగింది. అందరూ ఈ పరిహారములు ఆచరించి మరింత సుఖ సంతోషాలను పొందాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.